హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ స్టోరీస్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటి అంటే బుటిక్ ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఒకరు నన్ను ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్కి డిజైన్ చేస్తారని అడిగారు. ఎందుకు చేయమండి, తప్పకుండా చేస్తామని వచ్చాము. ఈ డ్రెస్ చూసారా? ఈ డ్రెస్ కూడా ఈ మేడమే స్టిచ్ చేసిందనమాట. అందరికీ ఆఫ్లైన్లో అవైలబుల్లో ఉంటుంది మేడం, కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉండడానికి, ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి తను స్టార్ట్ చేస్తుంది. ఇంకో 1-2 డేస్లో స్టార్ట్ చేస్తుంది. నా ఫుల్ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా డిజైన్ చేసామో, ఎలా డిస్కస్ చేసామో అన్నీ చూపిస్తాను రండి. ఇలానే ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయిందండి. ఇది పఫ్ స్లీవ్స్ తోటి తీసుకున్నాము. లెహంగా ఇలా కొంచెం ఎదురు వస్తుంది, ఇంకా అవుట్పుట్ కాలేదు, మేకింగ్ అవుతుందన్నమాట. ఇలా వీడియో తీశాను. ఇదేమో లెహంగా బ్లౌజ్ విత్ చున్నీగా ఇలా ట్రెడిషనల్గా తీసుకున్నాము. ఇటు సైడ్ వస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అండి. భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఇలా పెయింటింగ్ అయింది, కానీ ఇంకా అది ఆర్ట్ అయింది, కానీ ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. తర్వాత మనం బ్లౌజ్ లెహంగా జాకెట్ అలా తీసుకున్నాం అనమాట. డిఫరెంట్గా 3 వెరైటీస్ తీసుకున్నాము. అసలు ఫస్ట్ అయితే వాల్పేపర్ అనుకున్నాము. కస్టమర్ కూడా నాకు వాల్పేపరే కావాలని అడిగింది, కానీ వాల్పేపర్లో ఇంత ఎలివేషన్ ఇంత బాగా రాదు అని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి పెయింటింగ్లోకి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక ఇది మీకు క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు. ఒక మిషన్, ఇంకోటి సీజరు, ఇది టేపు, ఇది ఫ్రాక్ అట్లా హ్యాంగ్ చేసినట్టు అనమాట. ఇలా ఒక బంచ్లా తీసేసుకున్నాము. అంటే డిఫరెంట్ యాంగిల్లో తను మాట్లాడడానికైనా వీడియోస్ తీయడానికైనా బాగుంటుందని ఒక్క రూముల్నే ఒక్కటే కార్నర్ కాకుండా ప్రతి ఒక్క కార్నర్ వాడతాం కదా, అదే స్పెషల్ అనమాట. ఇలా చిన్న పాప బెలూన్స్ ఇట్లా ఫ్రాక్ లాగా అని చెప్పేసి ఇలా తీసుకున్నాము. కలర్ఫుల్గా ఉంటుందని. ఇక్కడ బ్రిక్స్ కూడా వస్తుందండి, చూడండి ఈ బ్రిక్స్ వాల్ ఇది. ఇక్కడికి వచ్చినాక కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు కొటేషన్స్ అవి ఇచ్చాము. అవి మొత్తం అయిన తర్వాత కనబడుతుంది, లైట్గా ఉన్నది. ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం మనం ఇచ్చేస్తామన్నమాట. అలాగే ఇటు సైడ్ వచ్చాక ఇప్పటివరకు మనం 3 కార్నర్స్ చూస్తాం కదా, ఇది 4th కార్నర్ అనమాట. 4th కార్నర్లో ఇలా ఫ్రాక్ తోటి ఇలా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాము. పెయింటింగ్ చేసేది తనే అండి. టచ్అప్స్ అవన్నీ అవుతున్నాయి. తనని మాట్లాడమంటే నా ఫోకస్ డిస్టర్బెన్స్ అవుతుంది. మొత్తం పెయింటింగ్ అయ్యేదాకా నేను మాట్లాడినన్నాను. అలానే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఇదన్నమాట. ఈ ఫోటో ఇది. అలానే ఈ ఫోటో ఇది. వచ్చిన తర్వాత భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. ఇది ఇక్కడ వస్తుంది. ఈ ఫోటో ఇది సెలెక్ట్ చేశాము. ఈ ఫోటో ఇదండి, ఈ ఫోటో. అలానే బేబీ ఫోటో కూడా చాలా క్యూట్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్గా చేసి తీసుకున్నాము. ఇలాగా ఈ ఫోటో ఇదండి. నెక్స్ట్ ఈ ఫోటో ఇది.
ఇది అండి మన మేకోవర్ అయ్యే ముందు ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఫుల్ మేకోవర్ అయిన తర్వాత కూడా వీడియో ఇంకా 2-3 డేస్లో రిలీజ్ చేస్తానండి. చాలా లెందీగా అయిపోతుంది అని చెప్పేసి ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొకసారి రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.